డ్రగ్స్ పట్టివేత పోదామనే ఇవాళ సిపి కాడికి 2 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్, ఏపీ కానిస్టేబుల్ సహా 6 అరెస్టు. లజ్జ సిగ్గి ఉందా? ఇక కంచె షేర్ వేసినట్టే ఉంది కథ. హైదరాబాద్ కూకట్పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారు 2 కోట్ల విలువైన డ్రగ్స్ను తరలిస్తుండగా సైబరాబాదు ఎస్ఓటి పోలీసులు 6 ముఠా సభ్యులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్ ఉండటం సంచలనంగా మారింది. మీరు కొలువులు చేసి ఉదరీర నాయన, ఇప్పటికే ఈ డ్రగ్స్ తోటి ఈ గంజాయితోటి యువత అంతా అర్ధాంతరంగా ఆగమైపోతుర్రు. ఈ ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే బతుకు బంజరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే మెదడు బండరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే బతుకు బంజరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే మెదడు బండరాయి అని గిసవంటి కళారూపాల ద్వారా మీ పోలీసు వాళ్ళు రామ సకదనంగా అవగాహన కల్పించి చైతన్యపరిచి వద్దురా ఆ తొవ్వల పోకుర్రా ఈ తొవ్వల పోర్రా అని చెప్పే పోలీసులు ఇగో అందులో కొంతమంది గిట్ల తయారయ్యారు. దొంగలకు సద్దులు కట్టే పోలీసులు కూడా కొంతమంది తయారయ్యారంటే ఏమి చెప్పాలి? ఏమైపోతుంది న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ? ఏమన్నా లజ్జసింగ్ ఉందా ఈ కానిస్టేబుల్ గారికి? వీరు బాపట్ల జిల్లా అద్దంకి నుంచి కూకట్పల్లికి ఈ డ్రగ్స్ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు పట్టుబడిన వారిలో తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్, తిరుపతి రూరల్కు చెందిన ఉన్నం సురేంద్ర, బాపట్ల జిల్లాకు చెందిన దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి, అద్దంకి మండలానికి చెందిన చెగుడు మెర్సీ మార్గరెట్, షేక్ మస్తాన్ వలి, దేవరాజు యేసుబాబు ఉన్నారు. కానిస్టేబుల్ గుణశేఖర్ వద్ద 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్ నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఓటి అధికారులు తెలిపారు. వీరంతా గత కొద్ది రోజులుగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రగ్స్ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలు, వారి నెట్వర్క్ను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే సమాజంలో గౌరవప్రదమైన పోలీసు ఉద్యోగంలో ఉన్న గుణశేఖర్ ఇలాంటి పని చేయడంపై పోలీసు వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డ్రగ్స్ కేసులో పోలీసు ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పట్టుబడడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో మరోసారి రుజువు చేస్తుంది. ఇక కంచె చేరు వేసినట్టే ఉంది కథ. శుద్ధులతోటి బుద్ధులు చెప్పే పోలీసు వాళ్ళు కొంతమంది, అందరిని అంటలేను, కొంతమంది ఇక గిసవంటి బడవ బాధ్యాధికారులు గుణశేఖర్ అసంటోళ్ళు ఈ రకంగా ఇక ఈ శుద్ధ పుస్తకాన్ని 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్ దొరికినాయి అంటే ఇక ఏమనాలి ఈ బద్మాష్ కానీ ఈ లంగా బట్టబాజు కానీ? ఒక పోలీస్ అయి ఉండి గుణశేఖర్ గారు గిసవంటి దారుణానికి పాల్పడితే ఇప్పటికే యువత ఆగమైపోతుర్రా, అయ్యా అమ్మ మాట వింటలేరు, చదువు బడికని పోతురు, సందుల వాంతురు, మింగుతురు, వస్తురు. మీరు గట్లాంటి జాగలల్లో ఇంకా మీరు గాలించుకుంటా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, యువత ఎక్కడ పెడదారిన పోతున్నారు, ఎక్కడ చెడుదారిన పోతున్నారు, వాళ్ళ సక్రమమైన మార్గంలో ఏం తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, ఏంది ఏం కథ, ఈ డ్రగ్స్ను ఎట్లా అరికట్టాలి, ఈ గంజాయిని ఎట్లా అరికట్టాలి అన్న దాని మీద సోయి పెట్టాలి. కానీ ఇంకా దాన్నే మీరు విచ్చలవిడిగా బోకరగారతోటి సోపతి కట్టి మీరు దందా చేస్తున్నారు అంటే ఏమన్నా లజ్జ ఉన్నారా గుణశేఖర్ గారు? నీకు సిగ్గి లజ్జ? ఆయన అక్కడ పుట్టుబడి పుట్టు మనిషి పుట్టుబడి. ఇవ్వ దా ఈనాడు
సాక్షి. ఓకే, ఏది బ్లాక్ ఇట్ట ఎగిరిపోద్ది పేపర్లో. ఓ అమ్మా, ఏమైంది వీరికి? ఓ ఇవాళ అయింది, ఇవాళ మంత్రాలు చేసి రాయింది ఇవాళ మా ఛానల్కు. నమస్తే తెలంగాణ.